నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి. జిల్లా సీనియర్ జడ్జ్. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు. కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగానే రిజిస్టర్లు, సీసీ కెమెరా పనితీరు పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిరంతరం మెరుగైన భద్రత నిర్వహించాలని తెలిపారు. ఎల్లప్పుడూ అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోనున్నారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, అధికారులు సర్పరాజ్, రాజశ్రీ, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం నిర్మల్కు చేరుకోగా ఆయనను నిర్మల్ జిల్లాల పలువురు నాయకులు, కార్యకర్తలు కలుసుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఐక్యానికి పుష్పగుచ్చాలను చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడు ప్రతి ఒక్కరి జీవితాలు సంతోషంగా, ఆరోగ్యకరంగా, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ ఆకాంక్షించారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి రాధిక అన్నారు. సారంగపూర్ మండల్ చించోలవి గ్రామ సమీపంలో గల మహాత్మా గాంధీ జ్యోతిబాపులే బాలుర డిగ్రీ కళాశాలలో శుక్రవారం విద్యార్థులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేశారు. మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించారు. యువత ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారని, నిబంధనలు పాటించకపోవడం మీద కారణమని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగిన పలు కారణాలు విద్యార్థులకు వివరించారు. And also in a dedicated manner towards road safety. అయితే ఈ డెత్స్ ఎలా జరుగుతాయి అంటే వయసు అయిపోయిన తర్వాత జరగడం, ప్రమాదాలు జరగడం, సెల్ఫ్ ఇది చేసుకోవడం, సో చాలా రకాలు ఉన్నాయి. సో కొన్ని స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఈ వరల్డ్లో డెత్స్ ఏ రీజన్ వల్ల ఎక్కువగా జరుగుతున్నాయి అని తీసుకుంటే బికాస్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్. ఇది నిజం. సో రోడ్ యాక్సిడెంట్స్ ఎవరు చేస్తారు? వెహికల్ దానంతటి వచ్చి, రిమోట్ వెహికల్స్ ఏం కాదు కదా మన ఇండియాలో, డ్రైవర్లెస్ వెహికల్స్ అయితే కాదు కదా. సో డ్రైవర్ ఉంటారు దానికి. అంటే యాక్సిడెంట్కి కారణమైనటువంటి వెహికల్కి ఖచ్చితంగా సార్ చెప్పినట్టు రకరకాల యాక్సిడెంట్స్ ఉంటాయి. మనం రోడ్ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మన ఇండియాలో మేజర్గా డెత్స్ అవ్వడానికి, ఇంజురీస్ అవ్వడానికి కారణం ఏంటంటే రోడ్ సేఫ్టీ లేకపోవడం, రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. సో అయితే వీటిని తగ్గించాలంటే లాస్ ఆఫ్ లైఫ్, ప్రాపర్టీ, లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ సోషల్ సెక్యూరిటీ. అనుకోవచ్చు నా వెహికల్ నా ఇష్టం, మీకేంటి, నేను నడిపిస్తాను. పిల్లలు కొద్దిమంది ఆపి, ట్రాఫిక్ వాళ్ళు కానీ ఆర్టీఓ వాళ్ళు కానీ అప్పుడప్పుడు కనిపిస్తే ఆపి, ఈవెన్ మేము కూడా ఆపుతాం అప్పుడప్పుడు. మాలో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి టు టేకప్ దిస్ మోటార్ వెహికల్ కేసెస్. సో అడిగితే నా బండి నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నాదే కదా, నా లైఫే కదా పోయేది, మీకేంటి ప్రాబ్లం? మీకు ఒకళ్ళకే ప్రాబ్లం కాదు, అందరికీ ప్రాబ్లమే. మీరు నష్టపోతారు, మీ వెనకున్న ఫ్యామిలీ నష్టపోతుంది, మీ వల్ల రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్న అదర్ పార్టీ నష్టపోవచ్చు, పెడెస్ట్రైన్స్ నష్టపోవచ్చు, రోడ్ సైడ్ వెళ్తున్న వాళ్ళు, బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు నష్టపోవచ్చు. ఈ చర్యల వల్ల అన్నింటిలో సమాజంలో ఒక ఫియర్ క్రియేట్ అయ్యి పబ్లిక్ సేఫ్టీ కూడా ఇష్యూ అనేది వస్తుంది. సో మీ లైఫ్ మీ ఇష్టము, మీ ప్రాపర్టీ, మీ వెహికల్ కానే కాదు, ఇట్స్ అ పబ్లిక్ కాజ్. అందుకని ఇన్ని ఫైన్లు వేస్తున్నారు. ఇన్ని ఫైన్లు వేసినా ఎవరు మాట్లాడట్లేదు. ఊరికే ఫైన్ వేస్తే ఊరుకుంటారా? ఎందుకు వేశారు, నాకు నేనేం తప్పు చేశానని అడుగుతారు. చాలా వయలేషన్స్. ఇప్పుడు ఇక్కడ చాలా మంది చేతులు ఎత్తారు. మీరు అందరూ కూడా మేజర్స్. ఇప్పుడు డిగ్రీ వచ్చారు, ఈ స్టేజ్కి వచ్చారంటే మేజర్స్. మేజర్ అంటే ద పర్సన్ హూ కంప్లీటెడ్ 18 years of age. బీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామకృష్ణ రెడ్డి అన్నారు.
శుక్రవారం నిర్మల్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన సర్పంచులు వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని, రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. పట్టణాధ్యక్షుడు మారగొండ రాము, నజీరుద్దీన్, భూషణ్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, మహేష్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోవాలా, కష్టకాలంలో ఏ కార్యకర్త అయితే మన విజయం సాధించినందుకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఉత్తమ భాస్కర్ గారు రామన్న స్వీకరించాలి. ఈ పార్టీని దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా మనకు కూడిన సమయం ఉంది. తప్పకుండా నిర్మల్ జిల్లాలోనే కాదు, నిర్మల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా వేసే విధంగా వేదికలను మేము వేదిక నాయకులందరూ కలిసి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మా కేటీఆర్ గారి సహకారంతో మరి పార్టీని బలోపేతం చేస్తాం. తొందరలోనే కేటీఆర్ గారు కూడా జిల్లా పర్యటన ఉంది. ఆ రోజు ఇంకా బ్రహ్మాండంగా మా కార్యకర్తలందరితో తెలియజేసుకుంటూ జై తెలంగాణ. రాబోయే రోజుల్లో 2022 ఎన్నికల్లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలన్న సంకల్పంతో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. అలాగే రాబో మున్సిపల్ ఎలక్షన్ లో కూడా నిర్మల్ పట్టణంలో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడానికి కూడా మేమందరం ప్రయత్నం చేస్తాము. మా క్షేత్రం వాళ్ళుగా మేము గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ మద్దతు మా తరఫున వాళ్ళకుండా ఇక్కడ ప్రచార తరఫున కానీ వాళ్ళకి చుట్టాల తరఫున కానీ కూడా ప్రచారం చేస్తూ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేయడానికి వేదిక ఉన్నటువంటి మేము ఉన్నటువంటి అందరూ కూడా ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. మామడ పిఎస్సి పాలకవర్గ పదవీకాలం ముగిసినందున చైర్మన్ హరీష్ కుమార్, వైస్ చైర్మన్ భాస్కర్ రావు, డైరెక్టర్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే మామడ సీఓ గంగాధర్ మంజలాపూర్ బదిలీ కావడంతో వీడుకోలు పలికారు. అలాగే కాడేగే పిఎంసీ నుంచి మామడకు బదిలీపై వచ్చిన రాజేందర్ సన్మానించారు. ఈ సందర్భంగా తాజా మాజీ చైర్మన్ మాట్లాడుతూ సొసైటీ బలోపేతం చేసే కృషి చేశామని, 1600 మంది సభ్యుల నుంచి తమ హయాంలో 2500కు పెంచడం జరిగిందన్నారు. 6 కోట్ల లావాదేవీలను 20 కోట్లకు తీసుకురావడం జరిగిందన్నారు. 35 లక్షలతో సహకార సంఘం సొంత నిధులు నిర్మించడం జరిగిందన్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ చేసిన అసభ్య వ్యాఖ్యలు నిరసిస్తూ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు శుక్రవారం నిర్మల్ పట్టణం ఆటో కార్యాలయం ముందు కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ అనవసరంగా ఆరోపణలు చేసిన కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. कांग्रेस पार्टी केटीआर 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 कांग्रेस पार्टी यूथ कांग्रेस. ప్రజలకు, జంతువులకు, పక్షుల ప్రాణాలు కలిగించే చైనా మాంజాను విక్రయించినట్లయితే కఠిన చర్యలు తప్పవని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు శుక్రవారం నిర్మల్ పట్టణ పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజా విక్రయించవద్దని, వాటి వల్ల కలిగే అనర్థాలు వివరించారు. చైనా మాంజాను విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీలో సంతోష్ కుమార్, నజీర్ ఖాన్, ఉపగఢ అధికారులు రషీద్, శంషుద్దీన్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. चाइना मांझा यूज नहीं करना, नायलॉन मांझा यूज नहीं करना. अगर यूज करके क्या होता मालूम है तो मैंने उसको नुकसान क्या, जानवरों को जो बर्ड्स रहते हैं उसको भी प्रॉब्लम होता है और बच्चों को और बड़े लोगों को जिसको भी अपने को गला काटने का क्या बोलते हैं कट जाता रहेगा बीच में रास्ते पे जाके जाने वाला वो भी हो सकता और जानवरों को भी नुकसान होता. तो इसके बाद से अपन चाइना मांझा, नायलॉन मांझा को अपन बैन करने का, हाँ बेचने का नहीं है. अगर बेचे समझो आपको फाइन डालते और वो चट्टा प्रकार एनवायरमेंटल प्रोटेक्शन एक्ट के हिसाब से भी, हाँ ठीक है समझे ना. ఎవరు కూడా చైనా మాంజాని కానీ నైలాన్ మాంజాని కానీ అమ్మవద్దు, ఓకేనా. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానంలో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు.
ధనుర్మాసోత్సవంలో భాగంగా ప్రతిరోజు స్వామివారికి వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నట్లు చైర్మన్ ఆమెడు శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం పల్లకి సేవ నిర్వహించినట్టు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు ఆలయ పూజలు తీర్థప్రసాదం చేశారు. గుర్రపు డెక్కలు చిక్కుకొని 9 గేదెలు మృతి చెందిన ఘటన నిర్మల్పట్లోని కురన్నపేట చెరువులో గురువారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం ఆకుల లక్ష్మణ్, రమేష్, రాజు, పోషెట్టి, శంకర్లకు చెందిన గేదెలు కాపర్ నీళ్లు తాగించడానికి చెరువులో దింపగా గుర్రపు డెక్కలో చిక్కుకొని మరణించాయని సంబంధిత అధికారులు తెలిపారు. అందులో ఒక గేదె మృతం లభ్యం కాగా శుక్రవారం పంచనామా నిర్వహించారు. బాధితులకు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. నిన్న రాత్రి అనగా గురువారం సాయంత్రము బర్రెల కాపరి బర్రెలు మేపుకుంటూ ఈ కురానాపేట చెరువులోనికి నీళ్లు తాగించడానికి తీసుకురావడం జరిగింది బర్రెల మందను. అయితే ఆ బర్రెల కాపరి నీళ్లు మేపుతున్న సమయంలో నీళ్లు తాగుతున్న సమయంలో కొన్ని బర్రెలు ఆ గుర్రపు డెక్క చెరువులో ఉన్నటువంటి గుర్రపు డెక్కలోకి చిక్కుకొని 9 బర్రెలు చనిపోవడం జరిగింది. అయితే ఘటనాస్థలంలో వచ్చి పరిశీలించగా ఒక బర్రె యొక్క డెడ్ బాడీ మాత్రమే మనకు అగుపించింది. చెరువులోనే మునిగిపోయినాయి. వాటిని వెలికి తీయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము తెలపడం జరిగింది. మొత్తంగా 9 బర్రెలు చనిపోవడం జరిగింది. వీరికి ప్రభుత్వం తరఫున ఎటువంటి నష్టపరిహారం అయితే వస్తుందో అట్టి నష్టపరిహారం రావడానికి ప్రభుత్వం తరఫున నా వంతు గట్టి ప్రయత్నం చేస్తానని తెలుపుతుంది. మామడమండలోని కొర్టికల్ ప్రభుత్వ పాఠశాల, కొర్టికల్, బోరిగాం తాండా, వడ్డేపల్లి గ్రామాల్లో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరామరెడ్డి, ప్రాథమిక విషయాల ప్రధానోపాధ్యాయులు మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొర్టికల్ సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే అత్యున్నత స్థాయికి ఎదుగుతామని, ఎంతో మంది ప్రముఖులు ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఉన్నత శిఖరం ఎదిగారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ రమణ, వైస్ చైర్మన్ రాజసాగర్, వీడీ చైర్మన్ చిరలింగారెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంతో ముఖ్యమైనది, ఎంతో గొప్పది కాబట్టి వాళ్ళకి మనం ఖచ్చితంగా పాఠశాల తరఫున మన ప్రధానోపాధ్యాయుడు, పిల్లలందరి తరఫున, ఉపాధ్యాయ సిబ్బంది తరఫున సన్మానం చేయాలని మనం తీర్మానించుకున్నాం. ఆ సన్మాన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన పాఠశాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలలో మనకు తోడ్పాటుగా 5th వార్డు విద్యార్థులను ఉత్తములైన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేదని మండల విద్యాధికారి వై సాయన్ ఉద్ఘాటించారు. నర్సాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ టేబుల్ క్యాలెండర్, వాల్ క్యాలెండర్ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్ర కుమార్తో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు దర్శనం దేవేందర్తో పాటు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఉండి లెక్కింపు శుక్రవారం చేపట్టారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకొని దేవాదాయ ధర్మశాఖ ఇన్స్పెక్టర్ రవికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉండి లెక్కింపులో 6,14,580 రూపాయల ఆదాయం సమకూరిందని ఇన్ఛార్జి భూమి తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ ఆమెడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 11 స్వామివారి నిజరూప దర్శనం, కూడారాయి ఉత్సవం, 13 గోదారంగనతల కళ్యాణం ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రికార్డు స్థాయిలో ఆదాయము వచ్చినది. భక్తులు సమర్పించిన కానుకలు ఈ సంవత్సరము
6,14,556 రూపాయలు హుండీ ద్వారా వచ్చిన రూపాయలు, మరియు ధనుర్మాస టికెట్లకు సంబంధించింది స్పెషల్ దర్శనంకు సంబంధించినవి 3,291 టికెట్లు ఆల్రెడీ చినిగినాయి. దాని రసీదులకు 1,64,550 రూపాయలు. మిగతా ధనుర్మాస భోగము ఇతరత్ర రసీదులు అవి కూడా వచ్చినవి, 47,000 వరకు అవి కూడా వచ్చినాయి. మొత్తం కలిపి 2,09,921 రూపాయి దీనిలో భాగంగా వచ్చింది. ఇవి రెండు కలిపి రికార్డు స్థాయిలో 8,24,479 రూపాయలు ఈ ధనుర్మాస ఉత్సవాల్లో ఇప్పటి వరకు వచ్చిన ఆదాయము, స్వామివారి హుండీ ఆదాయము. మిగతా ఇంకా 3 కార్యక్రమములు ఉన్నాయి. శనివారము మరియు కుడారై కార్యక్రమము, ఆదివారం నాడు నిజరూప దర్శనం కూడా భక్తులందరికీ మన ఇన్స్పెక్టర్ గారు మరియు ఈఓ గారు, ఇక్కడ నవీన్ అయ్య గారు, కన్నన్ గారు చెప్పారు. ఆదివారం నాడు ఉదయం 5:30 నుండి 12:30 వరకు నిజరూప దర్శనాన్ని ఇక్కడ భక్తులకు ఇవ్వనున్నారు. భక్తులందరూ గమనించి తప్పకుండా రండి. మరియు గోదా కళ్యాణము 13వ తారీఖున సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. గోదా కళ్యాణము మంగళవారం నాడు 13/1/2026 గోదా కళ్యాణం ఉంటుంది. భక్తులు కూడా ఇది గమనించి తప్పకుండా రాగలరని కోరుతున్నాను. నిర్మల్ మండలంలోని అనంతపేట గ్రామ సర్పంచ్ మాధవ్ సునీత రాజేశ్వర్ దంపతులను, అలాగే ఉప సర్పంచ్ను మండల పరిషత్ ప్రాథమిక పట్టుబాధ్యులు ఘనంగా సన్మానించారు. ప్రధాన ఉప కొబ్బరి శంకర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు డి గంగామణి, జలజాక్షి, ఏఎంసీ చైర్మన్ లావణ్య, అంగన్వాడీ టీచర్లు రాధా, గోదావరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాల గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమన్నారు. అనంతరం సర్పంచ్ సునీత మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తారన్నారు. పాఠశాలలో మౌలిక సౌకర్య కల్పనకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో సర్వీస్లోని ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని నల్ల రిబ్బన్ ధరించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మఠం పరమేశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మామడ మండల కేంద్రంలో సీఎం కప్ పోటీల సందర్భంగా ఎస్ఐ అశోక్ కుమార్, ఎంఆర్ఓ శ్రీనివాస్ విద్యార్థులను కలిసి క్రీడా జ్యోతి బ్యారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రతిభ చాటాలని కోరారు. ఎంపీ హరికృష్ణ, ఎంఈ రమణారెడ్డి, సర్పంచ్ చంద్రకళా సురేందర్, ఉప సర్పంచ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల, డిగ్రీ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ముగ్గుల పోటీ నిర్వహించి గెలుపొందిన వరకు బహుమతులను చేశారు. విద్యార్థులు గాలిపటాలు ఎగరవేశారు. పండుగ ప్రాముఖ్యత వివరిస్తూ తరతరాలుగా వస్తున్న సంస్కృతి సేవలు ఆచరిస్తూ వాటిని భవిష్యత్తరాలకు అందించాల బాధ్యత అందరిపై ఉందన్నారు. సారంగపూర్ మండలం చించోలిబి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వాసవి ఎడ్యు అండ్ ఇన్నోవేటివ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచితంగా బూట్లు, సాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యంలో ట్రస్ట్ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి, పోతారెడ్డి మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి నిరుపేద విద్యార్థులకు సహాయ సహకారం అందిస్తున్నామన్నారు. ప్రధానోపాధ్యాయులు షబ్బీర్ అలీ వారి కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో శివాలయంలో ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం నిర్వహించారు. పూజారు సంజయ్ శర్మచే, గురుస్వామి మహేందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పూజా మహోత్సవం వైభవంగా చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్ర ఎస్ఆర్ ప్రైమ్, శాంతినికేతన్, విజయ, వశిష్ఠ, చాణక్య, శ్రీవాణి పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు పాఠశాల యజమానులు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు, మహిళలకు రంగవల్లిక పోటీలు నిర్వహించారు. వీటి నుంచి ముత్యాల మగ్గులు ఎన్నుకొని విజేతలకు బహుమతులను చేశారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు గాలిపటాలు వేసి సందడి చేశారు. సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసు, సాంప్రదాయ వంటి కార్యక్రమాలతో విద్యార్థులు నటించారు.
భారత సంస్కృతి సాంప్రదాయాలను రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మచ్చలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, గంటా తాళాలతో మేజువాణి చూడు మచ్చళ్ళని మోగిపోని, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే, సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను
సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీద కొచ్చే కోపం భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడకపాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట పెద్ద పండుగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట ఇంటి గడప ఉంది స్వాగతించడానికి వీధి అరుగుంది మాట కలపడానికి రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికి మన ఊరి స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజనోత్సవం సందర్భంగా వాసవి స్కూల్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ పోతారెడ్డి మాట్లాడుతూ నగర ప్రజలు యువత విద్యార్థులు వ్యసనాలకు దుష్ప్రభావంపై అవగాహన కల్పిస్తూ మంచి అలవాట్లు పెంపొందించుకోవాలని, మంచి మాటలు మాట్లాడాలని, మంచి పనులు చేయాలని పిలుపునిచ్చారు. పోతారెడ్డి, ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి. జిల్లా సీనియర్ జడ్జ్. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.